నేను కావేరి అని నమ్ముతున్నాను, మీరు ఉషా అని నమ్ముతున్నారు. కానీ ఒకవేళ మీరు సాయం చేసినట్టు నాకు తెలిస్తే అలాంటిది ఏం జరగదండి. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని వచ్చారు నా దగ్గరికి. ఆ రివాల్వర్ తీసుకొని జేబులో పెట్టుకోండి, పిల్లలు చూస్తే భయపడతారు. ఏంటి సార్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను వచ్చి అడగాలి, కానీ మీరు ప్రిన్సిపల్ మేడంని బెదిరిస్తారేంటి? బెదిరించడం కాదు, ఇన్వెస్టిగేషన్లో భాగం. కేసు తేలే వరకు ఇలా నేను స్కూల్కి వస్తూనే ఉంటాను, ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాను. ఈవినింగ్ 4:30కి మీరు ఇంటి దగ్గరనే ఉంటారు కదా? అవును, ఉంటాను. ఈరోజు 4:30కి నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. బ్రేకింగ్ న్యూస్ కోసం మీరు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి. భయపడకు ఉషా, ఆ దేవుని దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది. వాట్? ఆ ఏసీపీ విజయ్ గారు వచ్చి ప్రిన్సిపల్ మేడంని బెదిరించారా? అవునండి, బెదిరించారు. కానీ ఆమె బెదిరుకోకుండా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పింది. చెప్పారు కదా, ఇంకా నో ప్రాబ్లం ఉందండి. ఇవాళ 4:30కి వచ్చి కలుస్తానని చెప్పారు. మీ గురించి ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసినట్లున్నది. తెలిసిండొచ్చు అంటే నేను ఉషా కాదు కావేరి అని తెలిసిపోయి ఉంటుందా? ఓకే, ఛాన్సే లేదు. అదే నాకు అర్థం అవ్వట్లేదు. భయం వేస్తుందని, నేను కావేరినని తెలిసి నన్ను నా కూతుర్ని దూరం చేశారని చాలా భయంగా ఉందండి. అతని గురించి, అతని మాటల గురించి ఎక్కువ ఆలోచించి ఇలా భయపడకండి. ఈవినింగ్ 4:30కి అతను ఎటువంటి బ్రేకింగ్ న్యూస్తో వచ్చినా మీరు ఎప్పటిలాగా ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. నిన్ను నీ కూతుర్ని ఎవరు దూరం చేయలేరు. నేను ఉన్నంత వరకు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను. ఇందాక రన్నింగ్ రేస్ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళారు మీరు? ప్రిన్సిపల్ మేడంని కలవడానికి వెళ్ళాను. ఓహో, అవునా? మీ కూతుర్వి ఫొటోస్ నా దగ్గరనే ఉన్నాయి విజు. సరే, నీ దగ్గరనే పెట్టుకో. వద్దు, నీకు ఇచ్చేస్తాను, నువ్వు తీసుకో. నేను ఒక ఫోటో పెట్టుకుంటాను. చాలా ముద్దుగా ఉంది నీ కూతురు. సార్, మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేరు, మర్చిపోయారా? నేను ఎప్పుడు మీ మాడిపోయిన దోశలే నేను తినాను. మాడిపోయింది కాదు సార్, అది డబుల్ రోస్ట్ అంటారు. అంత రోస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వెళ్తూ అక్కడ బయట హోటల్లో తిందాం. ఏంటి విజ్జు, మీరు ఇంట్లో తినరా? ఈ స్పందన టీచర్ ఎప్పుడు మీకు బయట నుంచి తెచ్చిస్తుందా? అవును, సార్కి ఇల్లు ఉంటేనే కదా ఇంట్లో తినడానికి. సార్ గెస్ట్ హౌస్లో ఉంటారు కదా. అంటే ఈరోజు ఫెస్ట్ కదా, అట్లానే గెస్ట్ హౌస్లో ఉంటున్నా. ఇప్పటి నుంచి మాడిపోయిన దోశలు, ఉరికనట్టు ఇడ్లీలు అవేం తినాల్సిన అవసరం లేదు విజు. నేను టిఫిన్ తీసుకొని వస్తాను నీకు ఎందుకమ్మా ఈ శ్రమ? ఫ్రెండ్స్ అన్నావు కదా, అందుకనే ఫుడ్ తీసుకొస్తాను అని చెప్పాను. సరే, తీసుకురా. ఎగ్జాక్ట్లీ 4:30కి వచ్చాను సార్. అనుకున్న టైంకి రావడం, అనుకున్న టైంకి పూర్తి చేయడం, అది మీ స్టైల్ కదా సార్. నా స్టైలే, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ రిపోర్ట్స్ గురించి చెప్పు. మీరు అనుకున్నట్లు తను ఉషా కాదు సార్, కావేరియే. తను ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్స్, ఇంకా తను ఎక్కడ పుట్టిందో, ఎక్కడ ఉందో అవన్నీ ఎంక్వైరీ చేశాను సార్. రామ్మోహన్, రాజేశ్వరి పేర్లు ఉన్నాయి సార్ తల్లిదండ్రుల్లాగా. కానీ వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళగానే తలమేసింది సార్. మేము చుట్టుపక్కల వాళ్ళకి అడిగాను, ఆమె కూతురు ఉందా అంటే కూతురే లేదని చెప్పాను సార్. ఎస్, ఈ విషయం చాలు. తను ఉషా కాదు కావేరి అని పట్టుకోవడానికి. హాయ్ మిస్సెస్ కావ్య కాదు, ఉషా. ఓకే, అమ్మ నాన్న పేరు చెప్పండి. మా అమ్మ పేరు రాజేశ్వరి, మా నాన్న పేరు రామ్మోహన్. మీరు ఏ ఊళ్ళో పుట్టారు? దండవూడి విలేజ్ గురించి మీకు చాలా బాగా తెలిసి ఉంటుంది కదా, కొంచెం ఆ విలేజ్ గురించి చెప్పండి. వావ్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. మీకు ఇంటర్నెట్ నాలెడ్జ్ చాలా బాగా ఉన్నట్లుంది. సెటార్లు వేయడం ఆపేసి అసలు నిజం ఏంటో చెప్పండి, బ్రేకింగ్ న్యూస్ ఏంటో చెప్పండి. మీ అమ్మ నాన్న పేరు రామ్మోహన్, రాజేశ్వరి అనడం అబద్ధం. వాళ్ళు దండివుడి విలేజ్లో పుట్టారని పచ్చి అబద్ధం. మా ఆఫీసర్ డైరీలో వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసుకొని వచ్చాడు. రాజేశ్వరి రామ్మోహన్కి ఉషా అనే కూతురే లేదని తెలిసింది. కాదు, కావేరి అనే అర్థం కదా. ఏంటి సైలెంట్గా ఉన్నారు? అంటే మీరు ఇంకా ఉషాలానే ఉంటారా, లేదా కావేరి కాదు అని అంటారా? నేను కావేరి కాదు, ఉషానే అని అంటాను. అంత డౌట్ ఉంటే మా అమ్మ నాన్నకి అడగండి. ఏంటి ఉషా, ఏమైంది? చూడండి నాన్న, నాకు అమ్మ నాన్ననే లేదని అంటున్నారు. ఎవరు ఆ వెధవ చెప్పినోడు నీకు? మీ పేరేంటి? నా పేరు రామ్మోహన్, నా వైఫ్ పేరు రాజేశ్వరి. మీ ఊరి పేరేంటి? దండవుడి వాళ్ళలో వెళ్ళి మీ ఊరికి వెళ్ళి నేను ఎంక్వైరీ చేసి వచ్చాను. మీ కూతురే లేదని చెప్పారు. మీ కూతురు పేరు రష్మి అని చెప్పారు. మీకు అసలు కూతురే లేదని ఏం చెప్పలేరు వాళ్ళు. సరే, అదే మా కూతురు పేరు ఫస్ట్ రష్మి ఉండే, తర్వాత ఉషాలా మార్చాము. ఎందుకంటే రష్మి ఉషాలా మారడం ఏంటి అంటే, నేను పెట్టిన పేర్లు మా ఉషాకు నచ్చలేదు, అందుకనే తను పేరు చేంజ్ చేసుకుంది తను మేజర్ అయినాక. పేర్లు మార్చుకోవడానికి విలువదు, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ వల్లనే మార్చుకుంది బాబు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తను ముందుగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద ఎటువంటి క్రిమినల్ కేసు లేవు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకుంది. తర్వాత ఇవంతా చేసిన తర్వాత పేపర్లో ప్రకటన కూడా ఇచ్చింది, నేను ఉషాలా మారాను అని. కావాలంటే ఆ పేపర్స్ కట్టింగ్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇది ఒరిజినల్స్ అని గ్యారంటీ ఏంటి?
నేను సార్ ఆ ఊరికి లైబ్రరీ కాల్ చేసి ఈ ఒరిజినలా ఫేకా అని తెలుసుకుందాం సార్. సరే కాల్ చెయ్యి. సార్ ఈ న్యూస్ ఆ రోజు ఆ పేపర్లో వచ్చిందంట సార్. ఇప్పటికైనా నమ్ముతారా నేను కావేరి కాదు ఉషా అని? ఇంకా నమ్మక ఏం చేస్తాడులే అమ్మా, అసలే ఎండల పడి వచ్చాడు. పదండి లోపలికి వెళ్దాం. సార్ ఇప్పటికన్నా మీరు కావేరి కేసుని వదిలేయండి సార్. మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీ తెలివితేటల్ని మీ టైంని దేశద్రోహం చేసిన వాళ్ళకి కేటాయించండి, నాకు కాదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విజ్జు ఏంటమ్మా విజ్జు పిలుస్తుంటే గిట్ట పట్టించుకోకుండా వెళ్ళాడు? ఏమన్నా గొడవ పడ్డారా? ఏం లేదు, పని ఉందని వెళ్ళిపోయాడు. సార్ చెప్పండి, ఇంటికి వెళ్ళాలా? లేదు వెళ్తున్నాను. ధైర్యంగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళేసరికి ధైర్యం నుంచి వచ్చిన మీ అమ్మా నాన్న ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మా నాన్న? అవును, నేనే వాళ్ళని అరేంజ్ చేశాను. సిపి విజయ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దో వాళ్ళకి అన్నీ చెప్పి ఉంచాను. మీరు కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఉండండి. అర్థమైంది సార్, మీరు చెప్పినట్లే చేస్తాను సార్. సరే, థ్యాంక్ యూ. బాయ్. మోస్ట్ వెల్కమ్ మేడం. మీకోసం ఆ ఏసీపీ విజయ్ ఆగమేఘాలతో వెళ్తూ ఉంటాడు, మీరు గిట్ట వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.